కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని మనం చాలా విశేషంగా జరుపుకుంటాము. ఈరోజు పూజ, దీపారాధన, దానాలు చాలా మంచి చేస్తాయి అని మనం నమ్ముతాము. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అంటారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంటి అమ్మాయి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పూజకి సంబంధించినవన్నీ నేను నైటే తెచ్చి పెట్టుకున్నాను. శివుడికి చాలా ఇష్టమైనవి బియ్యపు పిండితో చేసిన దీపాలు అండ్ ఉసిరి దీపాలు. ఇవి ఖచ్చితంగా కార్తీక మాసంలో వెలిగిస్తారు. దీపాలు పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ తగ్గించి మిల్క్ యాడ్ చేస్తే దీపాలు పగుళ్ళు రాకుండా ఉంటాయి. అందులో ఒక బెల్లం ముక్క వేసి బాగా మెత్తగా కలిపి నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వాటిని మనం దీపాలుగా చేసుకుంటే అవి చాలా స్మూత్గా పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీపాలను తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో వెరైటీగా ఫాలో అవుతారు. ఇలా గ్లాస్లో నేను ట్రై చేశాను, బాగానే వచ్చాయి. ఇలా గ్లాస్లో పెట్టి చపాతీ కర్రతో పెట్టి చాలా లేట్ అవుతుంది అని చెప్పి మామూలుగా నేను హ్యాండ్తోనే ప్రిపేర్ చేసి పెట్టేశాను. అండ్ వీటికి కుంకుమ బొట్టు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా. పసుపు కుంకుమతో ఇలా 3 నామాలు ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. టెంపుల్కి వెళ్ళాక అక్కడ అంతా లేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడే నేను బొట్లన్నీ పెట్టి ముందుగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో అక్కడ మనకు చాలా ఈజీగా మనం పూజ చేసుకోవచ్చు అని. సో మిగతా వాటికి అన్నిటికీ ఇలా దీపాలు పెట్టేసి అన్నిటినీ ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకొని వెళ్తే ఈజీగా మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. లాస్ట్ టైం విడివిడిగా తీసుకొని వెళ్ళాము. సో అక్కడ అవన్నీ నలిగిపోయి పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. అందుకే ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మంచిది. అండ్ దీపాలు మనం వాటిని మంచిగా కడిగి వాటికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. ముందుగా ఇక్కడ పెట్టేసుకుంటాం కాబట్టి దీపం వెలిగించే ముందు అక్కడ పసుపు కుంకుమ పెడితే చాలు. మట్టి దీపాలు రెడీ అయిపోయాయి. మట్టి దీపాల్లో పెట్టి 365 ఒత్తులు మనం ప్రిపేర్ చేసుకోవాలి. అవి ముందే మనం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే షాప్లో కూడా కొనుక్కోరావచ్చు. వీటిని మనం నైట్ అంతా నానబెట్టి ఆవు నెయ్యిలో మార్నింగ్ వెలిగించామనుకో బాగా వెలుగుతాయి, లేకపోతే తొందరగా కాలిపోతాయి అన్నమాట. అందుకు వీటిని ఆవు నేతిలో నానబెట్టాలి నైట్ అంతా. ఉసిరి అండ్ బియ్యపు దీపాలు వెలిగించడానికి మనం పువ్వొత్తులు కూడా నైటే నానబెట్టుకుంటే చాలా మంచిది. ముగ్గు వేయడానికి బియ్యపు పిండి, హారతికి దీపాలు, నానబెట్టుకున్న 365 ఒత్తులు అండ్ హారతికి కర్పూరము అన్నీ ఒకచోట రెడీగా పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఒకసారి ఒకే చోట పెట్టుకుంటే మనకు అక్కడ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కొక్కటి మనకు చాలా బాగా దొరుకుతాయి. ఒకసారి చెక్ చేసుకొని రిమైనింగ్ అక్షింతలు పెండింగ్ ఉంటే అక్షింతలు కూడా కలుపుకున్నాను అనమాట. శివాలయంకి వెళ్ళే ముందు ఇంట్లో అక్క పూజ చేస్తే అక్కడ మొక్కుకొని నెక్స్ట్ శివాలయానికి స్టార్ట్ అయ్యాము. 4కి లేచి వెళ్ళినా కూడా శివాలయం రష్గా ఉండింది. సో మేము ఈ ప్లేస్ ఎంచుకున్నాము దీపం పెట్టడానికి. మనం ఎక్కడైతే దీపం వెలిగించాలి అనుకున్నామో ఆ ప్లేస్లో కొంచెం మంచినీళ్ళు చల్లి పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవాలి మనం దీపం పెట్టడానికి. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, శివాలయంలో అయినా వెలిగించుకోవచ్చు. పూజా విధానం మాత్రం ఏ మార్పు ఉండదన్నమాట. ముగ్గు మాత్రం బియ్యపు పిండితో వేయాల్సి ఉంటుంది. అండ్ బియ్యపు పిండితో పాటు పసుపు కుంకుమతో కలిపి ముగ్గు వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరి సైడు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నీళ్ళపైన దీపం పెట్టకూడదు అనమాట. అందుకు కింద తమలపాకు వేసి దీపం పెట్టాలి. చాలామంది కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా జరుపుకుంటారు. తమలపాకు పైన కొంచెం పసుపు కుంకుమ అండ్ అక్షింతలు వేసి మనం దీపం పెట్టాల్సి ఉంటుందన్నమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యపు పిండి ప్రమిదలు అండ్ ఉసిరి దీపాలు ఆ తమలపాకుల మీద పెట్టి వాటికి మనం పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులతో అలంకరించి తరువాత దీపం వెలిగించాలి. విడిగా తెచ్చుకున్న పువ్వులు ఇలా అలంకరిస్తున్నాను అనమాట. చూడ్డానికి బాగుంటుంది అని, అంతేగాని ఇదేం మ్యాండేటరీ కాదు. మీకు నచ్చినట్లు మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు.
మనం ముందుగా నానబెట్టుకున్న పువ్వొత్తులను బియ్యపు ప్రమిదల పైన అండ్ ఉసిరి ప్రమిదల పైన పెట్టుకొని మనం వాటిని వెలిగించాలి. యాక్చువల్గా ఫస్ట్ గణపతిని తయారు చేసుకొని తర్వాత దీపం వెలిగించాలి. గణపతిని పసుపు ముద్దగా తయారు చేసుకొని ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాతే దీపం వెలిగించాలి. గణపతిని ఇక్కడ చేసి పెడితే టెంపుల్లో ఊడ్చేస్తూ ఉంటారు కదా, అందుకు ఇబ్బంది కాబట్టి నేను ఇక్కడ ప్రిపేర్ చేయడం లేదు. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న 365 ఒత్తులని ఇప్పుడు పెద్ద దీపం మీద పెట్టాను అనమాట. ఇన్ కేస్ మనం ఒకవేళ గణపతిని తయారు చేసి పూజ చేస్తే ఆ గణపతి ముద్దని తీసుకెళ్ళి చెట్టు దగ్గర అయినా లేకపోతే ఇంటికి తీసుకొచ్చి మనం మొహానికైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ తులసి దళం పెట్టి అరటిపండు నైవేద్యంగా వడపప్పు అయినా లేకపోతే షుగర్ అయినా బెల్లం ముక్క అయినా పెట్టచ్చు. షుగరు వడపప్పు అయితే 365 రోజులు మనం నైవేద్యంగా పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి షుగరు అండ్ వడపప్పు ప్రిఫర్ చేస్తారు. నేనైతే షుగర్ పెట్టాను అనమాట. మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా అవుతుంది, లేకపోతే చాలా లేట్ అవుతుందన్నమాట. అందుకే మీరు కూడా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకండి. నెక్స్ట్ మనం దీపం వెలిగించే టైం వచ్చేసింది. దీపాన్ని మనం అగ్గిపుల్లతో కానీ లేకపోతే కొవ్వొత్తుతో కానీ దేనితో వెలిగించకూడదంట. సుగంధ ద్రవ్యం అంటే అగరవత్తితో మాత్రమే దీపాన్ని వెలిగించాలంట. ఈ 365 ఒత్తులను వెలిగిస్తే మనం 365 రోజులు దీపం వెలిగించినట్టు అవుతుంది అంటారు. కొంతమంది కార్తీక సోమవారాలు కూడా దీపాలని వెలిగిస్తూ ఉంటారు. బట్ ఈరోజు వెలిగించడం చాలా ప్రత్యేకం అని చెప్తారు. నేను కార్తీక పౌర్ణమి ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా తెల్లారిపోయిందనమాట. రష్ మాత్రం చాలా పెరిగిపోతుంది. దీపం వెలిగించిన తర్వాత శివుడి దర్శనం చేసుకుందామని క్యూ లైన్లో నిలబడ్డాను. నేను క్యూలో ఉన్నంతసేపు నా దీపం వైపే చూస్తున్నాను. నెక్స్ట్ శివుడి అభిషేకం కూడా కంప్లీట్ చేసుకొని ఈ డేని ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.